మోకాళ్ళుని మొర్రపెట్టాలి. బిడ్డను, నా ఇంటిని నీ శక్తితో నింపు, నా ఇంట్లో నీ శక్తివంతమైన కార్యాలు జరిగించు, నా ఇంట్లో జరుగుతున్న దయ్యపు కార్యాలను బంధించు దేవా, నీ కార్యములు జరిగించు. నా ఇల్లు విలవిలలాడిపోతుంది, నా కుటుంబం క్షోభిస్తుంది, నా జీవితం పతనమైపోతుంది దేవా. పంపు నీ శక్తిని, పంపు పంపు దేవా, నీ శక్తిని పంపు. నా బిడ్డల మీదికి పంపు, నా తల్లిదండ్రుల మీదికి పంపు, నా కుటుంబం మీదికి పంపు. అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో తినడానికి తిండి లేక, కట్టడానికి వస్త్రము లేక, నిలువ నీడ లేక, అన్ని తాకట్టు పాలై ఒడ్డిలి కొడుతున్న శాపగ్రస్తమైన జీవితం ఎందాక ప్రభువా? ఏది నీ శక్తి? దించవయా నీ శక్తిని, పంపవయా నీ ప్రభావాన్ని, జరిపించవయా నీ కార్యాన్ని. అన్య జనులలో నీ నామం మహిమపరచబడినట్లు, నా బ్రతుకు సాక్ష్యాన్ని చూసి అనేకులు మారునట్లు దేవా నీ శక్తిని పంపమని అడుగు. నీ శరీరంలో రోగం తగ్గించలేని శక్తి ఆ దేవుడిది. నీ శరీరంలో వ్యాధిని తీసివేయలేని బలహీన శక్తి ఆ దేవుడిది. చచ్చినోళ్ళం తిరిగి లేపాడే నా దేవుడు, చచ్చినోళ్ళం తిరిగి లేపాడే నా దేవుడు. నీ రోగాన్ని వెనక్కి తిప్పలేడు, నీ రోగాన్ని వెనక్కి తిప్పలేడు, నీ సమస్యను వెనక్కి తిప్పలేడు. సముద్రాలను పాయలు కొట్టిన దేవుడు, బండ నుండి జలాన్ని రప్పించిన దేవుడు. ఏది దేవుడు నీ సన్నిధిలో, నీ ఇంట కార్యం జరిగించేంత వరకు నువ్వు మోకాళ్ళేసింది ఏది, మొర్రపెట్టింది ఏది, గోజాడింది ఏది, దేవుని శక్తి దిగొచ్చేంత వరకు ఏలియాలాగా పట్టుబట్టి కూర్చున్నదేది, పట్టుబట్టి కూర్చున్నదేది, సాధించిందేది, శక్తి నువ్వు చూసిందేది, జనానికి చూపించిందేది. ఇదిగో నా జీవితంలో దేవుడు చేసిన కార్యం, నా ప్రార్థనా ఫలం, నా దేవునికి భక్తి చేసినందుకు నా దేవుడు చూపించిన శక్తివంతమైన కార్యమని నీ సాక్ష్యం ఏది?